వండర్ఫుల్ మై బాయ్, వండర్ఫుల్. 3 ఏళ్ల నాటి గీతకు ఈ గీతకు సంబంధమే లేదు. నిన్ను ఎందుకు ఇలా తయారు చేశానో తెలుసా? ఆ శేఖరం కొడుకు రాజాని నువ్వు ఆకర్షించాలి, వాడి హృదయంలో తిష్ట వేసి కూర్చోవాలి. రాజా ఊటీ వెళ్ళాట. మన ఊటీ ప్రయాణం రేపే, సీట్లు కూడా రిజర్వ్ చేయించాను. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, రాజా యువకుడు. ఈ వయసులో అయితేనే మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు. నువ్వు శేఖరానికి కోడలివై వాడి పరువు ప్రతిష్టలకు, ఐశ్వర్యానికి అధికారినివి కావాలి. అప్పుడే మన ప్రతీకారం ప్రారంభం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను బాబాయ్. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. కానీ అతన్ని బుట్టలో వేయబోయి నువ్వు పడేవు సుమా. ప్రతి క్షణం ప్రతీకారమే మన లక్ష్యం. ముందు పగ, తక్కినవని తరువాత జాగ్రత్త. గీత, అతనే రాజా. కుర్రవాడు మంచివాడే, కానీ శత్రుస్థానాల్లో ఉన్నాడు. అడుగుడు గడుచుడు. రాజాకి నీడలాగా ఇంకొకడు ఉన్నాడే, వాడు ఒక గాడిద. ఆ గాడిద గుర్రం మీద సర్కస్ ఫీట్స్ చేస్తున్నాడు. నిచ్చెన పట్టి వచ్చాను, నేను ఎక్కుదామనుకుంటున్నాను. గుడ్ 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 గుడ్, యూర్ ఎ గుడ్ హార్స్. వండర్ఫుల్. లలిత, మన ఆటలో ఈ గాడిద అవసరం కూడా రావచ్చు. వాడి మీద ఒక కన్ను వేసవచ్చు. గీత, మనకు పోటీ ఎలా ఇప్పుడు ఆ కోతి మేనేజర్ హనుమంత్. సన్యాసి, ఒక బాటిల్ బీరు దాగి పడిపోయిన వాడు వాడే సాధిస్తాడనుకో రాజాని. పాపం, ఆ హనుమంతు ముద్దుల కూతురుని చూస్తే జాలి వేస్తుంది. రాజాని ఆకర్షించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. గీత, మన లక్ష్యం అంతా పగ, ప్రతీకారం. రాజా నిన్ను ప్రేమించేటట్టు చేసి అతన్ని పెళ్లి చేసుకుంటేనే గానీ అది సాధ్యం కాదు. ఎలా సాధిస్తావో చూస్తాను. గీత, రాజా నేను చూశాడు. గీత, రాజా ఇంటే వస్తున్నాడు. విషయగుట్ల. ఈ జీప్ మీదేనా? ఎంత బాగా పాడాడు. ఏ గంధర్వకాంతలో తప్ప మానవ మాతలు ఎవరూ ఇంత అద్భుతంగా పాడతారని నేను అనుకోలేదు. ఏ దేవకన్యో దివి నుంచి భూకి దిగి వచ్చిందనుకున్నాను. ఇప్పుడేమంటారు? మీరు ఆ దేవకన్యల నుంచి ఉన్నారంట. నేను అదృష్టవంతుని. అందుకనే దేవకన్యలా మీరు నాకు కనిపించారు. పాడి పాడి చాలా దూరం వచ్చాను. తిరిగి వెళ్ళటం కష్టం. కొంచెం మీ జీప్లో డ్రాప్ చేస్తారా? ఏమిస్తారు? ఏం కావాలి? మనసు.
ఇలా కాదు, ముందుకు చూడండి. పరిచయం లేని దారిని మనిషిని అంతగా నమ్మటం మంచిది కాదు. నా హృదయం ఎప్పుడో నమ్మింది. ఇంత తొందరలోనే? అయితే ఆపండి. హలో 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 మిస్ మిమ్మల్ని, మీరు ఎక్కడుంటున్నారు? హృదయంలో. అరే తమాషాగా ఉంది. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం? మీరెప్పుడు తలుచుకుంటే అప్పుడే. ఆ, అదే అదే మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడమా అని. మీరు తలుచుకున్నప్పుడు. ఇందాక పరిగెత్తావు, టక్కన ఆగిపోయావు. లైలా 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 అనార్కలి అనార్కలి. ఏంటమ్మా ఇది? పూర్తిగా 3 అడుగులు వేయకూడదు అంటే ఆడవాళ్ళు నా మొహం చూస్తే 4 అడుగులు వేయడం, 4 మాటలు మాట్లాడరు. నాకు అర్థమింటే అంటే పచ్చిపురుషు వెంకటలక్ష్మి హ్యామ్. ఏమో డేమో, నీ గుర్రాన్ని బాడికిస్తావా? నా గుర్రన్నా? నీలాంటి అందమైన అమ్మాయిలు అడిగితే బాడీ ఏమిటి ఫ్రీగా ఇచ్చేస్తాను, తీసుకో. ఫూల్. పూలా? ఇంకో మాట అండి. ఫూల్, ఇడియట్, బ్రూట్. వెరీ గుడ్. ఫూల్, ఇడియట్. యు కేమ్ టు మై పాయింట్. ఎక్కు. ఎక్కన్నాను తప్ప? తప్పే. నిజంగా చెప్పండి, తప్ప? తప్పు కాదు. అయితే ఎక్కండి. ఎక్కనా? ఎక్కండి. పట్టుకోండి. పట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, ఆడపుట్టి బోనస్తుంది కాదు, మీరు ఎక్కితేనే పరిగెడుతోంది. అయ్యో, వెరీ గుడ్. రాజ్య, నా రాజ్య, నీ ఫ్రెండ్ హ్యామ్ గాడు ఓ దెబ్బకు ఠామ్. కానీ నేను మాత్రం ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నాను. ఓహో, ఈ రాజా వారికి ఒక రాణి వారు దొరుకుంటారు కదా? ఎవర పిల్ల? ఎవరు? ఎవరైతేనే రాణి, నా అందాల రాణి. అంటే పిల్ల పిట్టపిట్టలాడుతూ ఎర్రగా బుర్రగా కుర్రగా ఉంటుందన్నమాట. కుర్రతరమైన రాణి ముందు తల వంచాలి. అయితే తీసిందనమాట దెబ్బ, బొగ్గ మీద మెడ మీద. హృదయంలో. ఉదయంలోనా? అయితే పడ్డామన్నమాట బొట్లో. అంటే నిజమే, నా జీప్ కూడా ఎక్కింది. ఏమిటి? జీప్ ఎక్కిందా? అవునులే, ఈవేళ జీప్ ఎక్కుతుంది, రేపు ప్రేమగా హృదయం మీద కూర్చుంటుంది, ఎల్లుండి భార్యగా నెత్తి మీద కూర్చుంటుంది. అంతే, ఈ ఆడవాళ్ళందరూ అంతే. అది కాదురా, ఆ అమ్మాయి ఎలాంటిది కాదు. మరి ఎలాంటిది? చూపించు. అది చూపించాలి. చూపించాలి. రాజా, ఇక్కడ కొండలు, తేయాకు చెట్లు, ఈ బ్రిడ్జీలు తప్ప ఏం కనపట్టలేదు. అసలు ఆ పిల్లని ఎక్కడైనా వదిలింది? ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాను రా. దేవకన్యలు మనకు కనిపించరు. ఎగిరిపోతుందా? మాడైపోతుందా? అయితే నా కళ్ళతో నేను చూస్తాను. ఎక్కడా? అమ్మో, ఎరక్కపోయి ఎక్కేంతండ్రు. రాజా, అది దేవకన్య కాదు, దెయ్యం, కొండ దెయ్యం. రాళ్ళు గీళ్ళు తోసేస్తుంది. అదిగో అటు చూడు. రాజా, అది దేవకన్యో దెయ్యమో తెలియకుండా పోతున్నావు. తర్వాత చిక్కుల్లో పడిపోతావు. నేను ఒక్కనే ఇక్కడ ఉండిపోతున్నా. అసలే నా కాపురేమి కూడా తెలియదు. అయ్యో. ఏమిటలా ఆయాసపడుతున్నారు? మీకోసం చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా కోసమా? అవును, మీకోసం. ఇప్పటి వరకు కొండలు, కోనలు అన్నీ గాలి. నా కోసం కొండలు వెతికారా? అయితే ఉన్నానా? నీవు లేకపోవచ్చు, కానీ ఉన్నట్లే కనిపిస్తాను. అంటే మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. నా కళ్ళు మోసం చేయదు, కానీ నా మనసు మాత్రం మోసం చేయదు. అవును, మీ మనసుకు ఆశ ఎక్కువ, మీకు భయం ఎక్కువ. భయం కాదు, భక్తి. గీత, మనం ఇంత తొందరలోనే కలుసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడు.
మెరుపు మెరిసేటప్పుడు ఆలోచించుకునేంత అవకాశం కూడా ఇవ్వదు. మబ్బులు ఆ మెరుపుకు అడ్డంగా వస్తే చీల్చుకుని మరీ బయటకు వస్తుంది. అయితే మీరు కూడా మెరుపులా రమ్మంటారా? అబ్బబ్బే, మీరు సాయంకాలం అలా షికారుకు వస్తానంటే మీకు ఇష్టమైతేనే. ఆలోచిస్తాను. ఆ, పడిందా? వెరీ గుడ్. గీత, చేప పడగానే ఎర్రను వదిలించేయాలి. చూడమ్మా, రాజా నీ కోసం కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూడాలి. అనుకున్నంత తేలిక కాదని తెలుసుకోవాలి. ఏంటి రాజా ఊరికి అలా దిగాలని కూర్చుంటావు? దేవకన్యలు మనుషుల మీద మనస్సు పడ్డారంటే వదిలిపెట్ట తెలుసా? వెతికి వెంటాడి వేటాడి ఎక్కడున్నా సరే నేను పట్టుకుంటాను. అంటే జ్ఞాపకం ఉంచుకో. అవి అక్కడ చూడు. నాన్న త్వరగా రా నాన్న. ఏమ్మా? నాన్న, రాజా చూసావా? నన్ను చూసి దూరంగా పారిపోతున్నాడు. ఇందులో ఏదో మోసం ఉంది నాన్న. ఇక మనం తలలు పట్టుకు ఏడవలసిందే. ఏడిపించడం కానీ ఏడవటం ఈ జన్మలో లేదు. రాజా ఎక్కడికి పోతాడు? చూపిస్తాను కదా తడాక, రాముని చెప్తాను. పోనీ పోనీ, వస్తున్నారు. పోనీ పోనీ. బాబు, రాజా వస్తున్నారు. ఆగు ఆగు. పోనీ పోనీ, ఆగు బాబు. అమ్మాయి నీతో రావాలి సరదా పడుతోంది. బాబు బాబు, నెమ్మది 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 బాబు, నెమ్మది. స్పీడ్ తగ్గించండి బాబు, స్పీడ్ తగ్గించండి. కొని బాయ్, నువ్వు కొని, నువ్వు కొని కొని. దగ్గరికి దగ్గరికి. అది అది అలాగా అలాగా అలాగా. ఆగండి ఆగండి బాబు, ఆగండి. అమ్మాయి రెడీయా? రెడీయా? బాబు రాజా, అవతలకి అవతలకి. అమ్మా అమ్మా, డ్రైవరు పోని పోని. ఇంజిన్ చెడిపోయింది బాబు. వెళ్ళదు. చచ్చాను నాయన, ఇంజిన్ చెడిపోయిందా? అయ్యో కర్మ కర్మ. అమ్మాయి అయిపోయింది, అంతా అయిపోయింది. ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఆఫీస్ పనులు చేసిన వాళ్ళందరికీ కూడా ఇదే శిక్ష. నమస్కారం అండి. నమస్కారం. ఆ రోజు మిమ్మల్ని నా గుర్రం ఎక్కినప్పుడు చూశారండి. ఈ రోజు బోట్ ఎక్కినప్పుడు చూశారండి. ఆ రోజు మర్చిపోయానండి. మీ పేరేం పేరు, మీ దేవుడు, మీకు అమ్మ నాన్న ఉన్నారా? లేకపోతే మిమ్మల్ని నేను ప్రేమించాలనుకుంటున్నానండి. మీరెవరు? అదే నా పేరు హ్యామ్. హేమో డేమో నాకేం తెలియదు. అది కాదండి, హ్యామ్ అంటే పచ్చిపులుసు వెంకట లక్ష్మీ హ్యామ్. పెద్ద సావుకారు జగన్ గారు లేరండి, వారి అబ్బాయి గారు రాజావారు లేరండి, వారికి ఒక గుర్రం గారు లేరండి. ఆ గుర్రం గారికి తోడుకున్నాను అనుకోండి. మొన్న మీరు ఎక్కారు, ఆ గుర్రం గారికి యజమానురాలండి. ఇది యజమాని అండి. మీరు నన్ను ప్రేమిస్తే ఆ గుర్రం మీకు ఇచ్చేస్తారండి. అంటే గుర్రం కోసం మిమ్మల్ని ప్రేమించాలా? దానికోసం కదనకండి, మిమ్మల్ని మీరు నన్ను ప్రేమిస్తే మీకు నేను యజమాని అయిపోతానండి. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఆలోచించాలి. ఆలోచించాలా? ఎంతకాలం? 10 years. 10 years. అలాగే 10 years. ఏమండి, నేను అప్పుడు ముసాన్ అయిపోతానండి. ఏమండి, మీరు నన్ను ప్రేమించాలండి, లేకపోతే ఇందులో దూకు తెచ్చిపోతానండి. అలా జరగండి. ఏమండి జరగండి చెప్తాను. ఏమండి, ఆడవారంటే అండి మీరే మంచి ఆడవారండి. ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించలేదండి. అంతే అండి. పోతానండి. అలా పోతానండి. నిన్న సాయంకాలం నీ కోసం ఎంతసేపు ఆశిస్తున్నాను. ఇక్కడే చుక్కలు మెరిశాయి, వెన్నెల వెలుగులు కురిశాయి. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారింది. నేను అలాగే చెప్తాను. ఎవరి కోసం? అరే, నా ఒళ్ళో వలారింది. అబ్బా, ఆశ. నా మనసు తలచే హృదయం వలచే వరకు ఆగాలి. జీవితాంతం నిలిచే సమస్యను అంత తేలిగ్గా తేల్చడమే. అయితే రాజా, అందని దాన్ని ఆశించడంలోనే అందం, పొంచి పొంచి పట్టుకోవటంలోనే ఆనందం. రాజులకు మహారాజులకు కూడా ఆడదాని చిరునవ్వు అంత తేలిగ్గా అందలేదు.